టీమిండియా క్రికెట్ టీం కోచ్గా కుంబ్లే తప్పుకున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల ఉత్కంఠను తెరదించుతూ రవిశాస్త్రిని టీమిండియా కోచ్గా ఎంపిక చేశారు. ఇక రవిశాస్త్రి కెరీర్ విషయానికి వస్తే 80 టెస్టులు 150 వన్డే మ్యాచ్లు ఆడిన రవిశాస్త్రి 1981 నుంచి 92ల మధ్య టీమిండియాకి ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి గతంలో టీమిండియా డైరెక్టర్గా కూడా వ్యవహరించాడు. 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో రవిశాస్త్రి టీం సభ్యుడిగా ఉన్నాడు. రవిశాస్త్రి బ్యాటింగ్ విషయానికి వస్తే నిలకడగా ఉంటూ ఎంతసేపైనా అవుట్ అవ్వకుండా ఉంటూ బౌలర్కి క్రికెట్ చూసే వ్యూయర్స్కి బోర్ కొట్టే వరకు ఉంటాడు అని అప్పట్లో ఊహాగానాలు ఉండేవి. ఆ తర్వాత ఈ బిరుదు ద్రావిడ్కి వచ్చింది. మరి కోచ్గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి ఇప్పుడు కెప్టెన్గా ఉన్న కోహ్లీని కలుపుకొని పోతాడా, తనదైన శైలిలో దూసుకుపోతాడా చూడాలి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.